అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 3వ భాగం. బిఫోర్ వీడియోలో తన హాస్పిటల్కి ఆత్మహత్య చేసుకోపోయిన పేషెంట్ని చూసి తల్లడిల్లిపోయింది డాక్టర్ విజయ. ఆమె వివరాలు కనుక్కొని అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని తన కథ అడిగింది. అప్పుడు శారద ఇలా చెప్పసాగింది. శారద హస్బెండ్ పేరు శివరాం, కెమికల్ ఇంజనీరు, తండ్రి లాయరు. మరీ సంపన్నులు కాకపోయినా మాకంటే పైమెట్టులో ఉన్నవారే. పెళ్లి చూపులయ్యాయి, పిల్ల నచ్చిందన్నారు. శివరాం అందగాడు అని చెప్పలేకపోయినా ఏ వంక పెట్టలేనివాడు. అన్ని విధాల మంచి సంబంధం. 1000-2000 ఎక్కువైనా సంబంధం వదలకండి, పిల్ల సుఖపడుతుంది. అమ్మ పోరు పెట్టింది. కానీ వాళ్ళ కట్నం 8000, లాంఛనాలు వేరు అనగానే నాన్న నీళ్లు కారిపోయారు. కట్నం గురించి ఇంట్లో వాళ్ళ చర్చలు వింటుంటే ఆడపిల్లగా పుట్టడం ఏదో నేరంలా, నా అపరాధంలా బిడియపడ్డాను. ఆడపిల్లగా పుట్టినందుకు ఆ భగవంతుణ్ణి నిందించాను. నాకెందుకో మనసులో వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కట్నం వద్దంటారని, కనీసం పెళ్లి కొడుకు కట్నం వద్దని తన సంస్కారం నిరూపించుకుంటాడని ఆశించాను. కానీ వాళ్ళంతా ఖచ్చితంగా అడిగారని వినగానే నా మనసులో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది. ఆఖరికి 4 రోజులు కింద మీద పడి ఆలోచించి ఈ సంబంధం చేయటానికి నిర్ణయించారు అమ్మా నాన్న. ప్రావిడెంట్ ఫండ్లో నుంచి అప్పు, బ్యాంకులో కొంత అప్పు, మన మేనమామ నుంచి కొంత తీసుకోవడానికి నిశ్చయించారు. డాక్టర్ గారు, ఇంత విపులంగా ఎందుకు చెప్తున్నానంటే ముందు నుంచి జరిగిన ఒక్కొక్క సంఘటన మనసు మీద ఎలా దెబ్బతీశాయో మీకు అర్థం కావాలని. విజయ అంగీకారంగా తల ఊపింది. కట్న కానుకలు భారం ఎక్కువ అవడంతో పెళ్ళి క్లుప్తంగా చేయక తప్పలేదు. మా నాన్నగారికి మా అక్కకి 10,000 ఇచ్చిన మాట నిజం. మొదట కార్యం అని కాస్త ఆడంబరంగానే చేశారు. కానీ ఈసారి తోగలేక ఏదో అయ్యిందనిపించాల్సి వచ్చింది. ఏర్పాట్లు ఘనంగా లేవని, వాళ్ళకి మర్యాద చాలేదని పెళ్లివారు మూతులు ముడుచుకున్నారు. మేము ఉండేదే 2 రోజులు. పెళ్ళి బాగా చేయాలని తెలియదా? ఇవేమి ఏర్పాట్లు, మేము అంత గతిలేని వాళ్ళమా? మా పెద్ద కోడలు వారు ఎంత ఘనంగా చేశారో. ఈ చీరలేమిటి, స్టీల్ బిందెలన్నా పెట్టాలని తెలియదా? ఈ బట్టలు మా ఇంట్లో నవకరి వాళ్ళకి పెడతాం అంటూ ముహూర్తం రోజు అత్తగారు, ఆడపడుచులు నానా ఆర్భాటం చేశారు. చేసేదేం లేక తెచ్చిన చీరలు మార్చి పొట్టు చీరలు, స్టీల్ బిందెలు వగైరా అప్పటికప్పుడు తీసుకొచ్చారు. అడుగడుగున వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే మనసు విరక్తితో నిండింది. ఆ ఉన్న 4 రోజులు మా వాళ్ళందరినీ పరుగులెత్తించి కావాల్సినవన్నీ చేయించుకొని ఆఖరికి మూతులు ముడుచుకొని రైలు ఎక్కారు. పెళ్లి కూతురితో ఎవరన్నా రండి అని మాట వరుసకైనా అనలేదు వాళ్ళు. అయినా ఒక్కరితోనే పంపలేక అక్కని తోడిచ్చి పంపారు నాన్నగారు. ఇలాంటి అత్తవారితో శారద ఎలా వేగుతుందో ఏమో. బంధువులు రహస్యం అనుకుంటూ ఎన్నో సానుభూతులు మాట్లాడుకుంటున్నారు. జరిగిన సంఘటనల్లోనో లేక ఆయన స్వభావమో తెలియదు కానీ పెళ్లి కొడుకు ముంభావంగా మూడీగా ఉన్నట్లు అనిపించింది నాకు. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న అతను నాతో మామూలు మాటలైనా మాట్లాడాలని ప్రయత్నించకపోవటం, కొత్త దంపతులు మాదిర ఓరగా చూస్తూ చెయ్యి తాకించాలనే కొండి కోరికలు ఏమీ అతనిలో కనపడలేదు. నవవధువు భర్త నుంచి చిన్న అనురాగపు చూపు, చిన్న చిరునవ్వు ఆశించటం అత్యాశ. అతని తత్వమే అంతా.
ఏది తీర్చుకోలేక మనిషి స్వభావం అప్పుడే నిర్ణయించకూడదని మనసుకు నచ్చ చెప్పుకున్నాను. ఎంత నచ్చ చెప్పుకున్నా ఎందుకనో నేను కట్టుకున్న ఊహ సౌధం గాలి మేడ అన్న భావం నాలో పొడి చూపింది. దానికి తగ్గట్లు మా అత్తగారు హఠాత్తుగా సారి సామాను ఏమీ తీసుకురావట్లేదా, మీ వాళ్ళు డబ్బిచ్చేశారా లేక తర్వాత కొంటారా అంది మా అక్క వంక నా వంక చూస్తూ. మేమిద్దరం గతుక్కుమన్నాం. ఎదురు చూడని ప్రశ్నకి కలవరపడ్డాం. అక్క పెళ్ళికి కూడా కట్నం ఎక్కువ అవటంతో పెద్దగా సారి సామాను ఇవ్వలేకపోయారు. 2 మంచాలు పరుపులు ఇచ్చి పంపారు. పాత్ర సామాన్లు కొంచెం ఇచ్చి పంపారు. నా పెళ్ళికి ఆ మాత్రం కూడా తోగలేకపోయారు. అమ్మ ఏదో అనబోతుంటే నాన్న నన్నింకా చంపకు అన్నాడు చిరాగ్గా. నేను కూడా అమ్మతో అంత కట్నం ఇచ్చారు, వాళ్లే కొనుక్కుంటారు, ఇంకేం ఇయ్యక్కర్లేదు అన్నాను ఖచ్చితంగా. బట్టల పెట్టెతో బయలుదేరాను. ఏం తెచ్చారు? మంచాలకి, ఫర్నిచర్కి, గిన్నెలకి ఆవిడ రెట్టించి మళ్ళీ అడిగింది. ఆవిడ వరుస చూస్తే మరో 2-3 వేలు ఖర్చు పెట్టి ఇంట్లో సామాను కొనేయాలన్నట్టుంది. అక్క ధైర్యం తెచ్చుకొని పెళ్ళికే చాలా ఖర్చు అయింది, ఇంకేం సారి పెడతారు, మా నాన్నగారు చాలా ఇబ్బంది పడి ఈ మాత్రం చేయగలిగారు అంది. ఆవిడ చాలా వింత విషయం విన్నట్టు కనుబొమ్మలు ముడిచి ఆశ్చర్యంగా, ఏమిటి పిల్లకి సారే సామాను ఇచ్చుకోవటం ఊరు వాళ్ళకి ఉపకారమా ఏమిటి అవ్వ, ఆఖరికి మంచాలు పరుపులు గిన్నెలన్నా ఇవ్వకుండా పిల్లను పంపటం ఎక్కడన్నా ఉందా? ఆవిడ నిష్ఠూరంగా అంది. అందరికీ ఇవ్వాలనే ఉంటుంది, శక్తి ఉండొద్దు, ఉంటే కూతురికి ఇచ్చుకోరా అంది భయపడుతూనే. ఆవిడ మూతి ముడిచి దుమదుమలాడుతూ, బాగానే ఉంది సంబరం, అయ్యో రాత అన్నీ వాడే కొనాలన్నమాట, మంచి సంబంధమే చేసుకున్నాం, చేసుకొని అంటూ గొణిగింది. అందరి ముందు నాకు తల కొట్టేసినట్లయింది. గొంతులో దుఃఖం అడ్డుపడింది. కనీసం ఆయనైనా తల్లిని వారిస్తాడేమని ఆశించాను. ఈ సంభాషణ వింటూ మొహం అప్రసన్నంగా పెట్టి ఓసారి నా వంక చూసి తర్వాత పేపర్లో మొహం దూర్చుకున్నారు. నా ఊహాసౌధం పునాది మరింత కదిలింది. ఉదయం గృహప్రవేశం జరిగింది. అమ్మ లెక్కలొచ్చారు. కొత్త కోడలను చూశారు. కట్నకానుకలు ఆరా తీశారు. నగలు ఏం పెట్టారు, సారీ ఏం పెట్టారంటూ ఆరా తీశారు. మా అత్తగారు నా వంక అక్క వంకర చూపు చూస్తూ, సామాన్లే ఇయ్యలేదు, 2000 ఇచ్చారు కొనుక్కోమని అందే. మేమిద్దరం అపరాధుల్లా తలదించుకున్నాం. అంతా వెళ్ళాక కూతుర్లతో పెద్ద కోడలతో మధ్య చావు నాకు వచ్చి పడింది. వెధవ అబద్ధాలు ఆడలేక చేస్తున్నాను. అందరితో మధ్య తలవంపులు నాకు. బొత్తిగా ఇలా దిష్టి బొమ్మలా పిల్లని పెట్టి ఇచ్చి అత్తవారింటికి పంపటం ఎక్కడా చూడలేదు. ఎంతకని ఒప్పుకుంటాం ఇలాంటివి అంటూ సాగతీసింది. నేను ఇంకా వింటూ సహించలేకపోయాను. కోపం ఉంచుకొని వచ్చినా నిగ్రహించుకొని సౌమ్యంగానే, అబద్ధాలు చెప్పటం దేనికి, మా వియ్యాల వారికి లేదు, ఇవ్వలేదు అని నిజం చెప్పండి అనేశాను. కొత్త పెళ్లి కూతుర్ని నేను అలా అనగానే ఆవిడ జరగరాని ఘోరం జరిగినట్లు తెల్లబోయింది. ఆడపడుచులు చురుక్కును చూశారు. తోటి కోడల కనిపించకుండా ఎళనగా నవ్వింది. అత్తగారు కటువుగా చూస్తూ, ఏమిటమ్మాయి, మీ అమ్మా నాన్న పిల్లని బాగానే పెంచలే. అత్తగారికి ఎదురు తిరిగి మొదటి రోజే జవాబిచ్చిన పిల్ల రేపొద్దున కాపురం సరిగ్గా చేస్తుందా? పెద్దవాళ్ళంటే భయం భక్తి లేకుండా జవాబిస్తుందా? అయినా ఉన్న మాటంటే ఉలికెందుకు అంటూ దులిపింది. మళ్ళీ నేను ఏదో అనే లోపల అక్క, శారద అంటూ హెచ్చరించింది. ఆవిడ దుమదుమలాడుతూ లేచి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళాం. నేను కళ్ళు తుడుచుకోవటం చూసి, ఊరుకోవే, తప్పు, కంటతడి పెట్టకు, అలాంటివి వింటూ ఊరుకోవడమే 4 రోజులు అని వాళ్ళే ఊరుకుంటారు.
వీళ్ళతో నీకేంలే, నీవు ఆయన అన్యోన్యంగా ఉంటే ఇదంతా లెక్క చేయక్కర్లేదు. 4 రోజులుండు, పోయేదానికి వీళ్ళతో అనవసరంగా గొడవెందుకు, ఏమన్నా మాట్లాడకు అంది అక్క. అక్క అన్నట్లు భర్త ప్రేమ ఆదరణ లభిస్తే ఆ స్త్రీ తక్కిన లోకాన్ని లెక్క చేయనక్కర్లేదు. ఎవరేమన్నా భర్త ప్రేమ అనురాగంతో అవన్నీ భరించగలదు. కానీ ఆ భర్త ప్రేమానురాగాలు కరువైతే ఆ స్త్రీకి ఇంకేం మిగిలినట్టు? డాక్టర్ గారు, మొదటి రాత్రి గురించి చాలా సినిమాల్లో చూశాను, ఏవో నవల్లో చదివాను, ఏవో రాత్రులు వస్తాయి, కానీ ఇది ఏ తొలిరేయి లాంటి పాటలు విన్నా ఊహలకి యథార్థానికి పొంతనెక్కడా కుదరలేదు. ఆయన నాతో మాట్లాడినవి ప్రేమ మాటలు కావు, స్వీట్ నథింగ్స్ కావు. ఆయన నన్ను గుండెలకు హత్తుకున్నారు, ప్రేమతో కాదు. పని పూర్తయ్యాక ఎన్నో ఏళ్లుగానూ కాపురం చేస్తున్న భర్తలా ఆదమరిచి నిద్రపోయారు. నిద్రపోయే ముందు అనవలసినవి అడగవలసినవి అడిగి మరీ పడుకున్నారు. మధ్యాహ్నం మా అమ్మనేదో అన్నావట అన్నారు. చూడు, అలా ఇంకెప్పుడు అనకు. మాట అనే ముందు వెనక ఆలోచించాలి. పెద్దవాళ్లతో మాట్లాడే తీరు అదేనా? ఆవిడ కష్టపెట్టుకుంటుందన్న ఆలోచన లేదా? సన్నగా మొదలైన గొంతు పెరిగింది. వివాహ బంధాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.